పెంచాలి 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 వెల్కమ్ టు బీబీసీ ఆన్ టీవీ. నేను మీ విజయలక్ష్మి. ఈ రోజు అయితే విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ ఆసుపత్రి అయితే మనం వెళ్దామన్నమాట. ఇక్కడైతే జూనియర్ డాక్టర్స్ అయితే 3 రోజులుగా అయితే సమ్మె చేస్తూ ఉన్నారు. ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిపివేయడం జరిగింది. మరి దానికి గల కారణాలు వాళ్ళని అడిగే తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీరు సమ్మె చేయడానికి ప్రధాన అంశాలు ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా ఫస్ట్ అంశం వచ్చేసరికి స్టైఫండ్ హైక్ అండి. మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి, సీనియర్ రెసిడెంట్స్కి, సూపర్ స్పెషాలిటీ పీజీస్కి అండ్ హౌస్ సర్జన్సీ చేసే అందరికీ స్టేట్ వైడ్ అందరి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రతి 2 years ఒకసారి 15% హైక్ అనేది రావాలి. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన జీవో కాదు, 2009 నుంచి ఉన్న జీవోనే. 2014లో స్టేట్స్ డివైడ్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని కొంచెం సవరించేసి ఇన్ఫ్లేషన్ ప్రకారం 15% కంటే ఎక్కువ చేసుకోవచ్చు అని అప్పుడు జీవోలో కూడా ఇచ్చారు. కానీ ఇదైతే ప్రతి 2 years పెరుగుతుంది. కానీ 2026 జనవరిలో పెరగాల్సిన స్టైఫండ్ అయితే రాలేదు, హైక్ అయితే రాలేదు. మేము జనవరి నుంచి వాళ్ళకి అర్జీ పెట్టుకుంటూనే ఉన్నాం. ఫస్ట్ 4 months అర్జీ పెట్టాము, వాళ్ళైతే చూద్దాం అనే వదిలేశారు. మళ్ళీ లాస్ట్ మంత్ మళ్ళీ అడిగాము, రెస్పాన్స్ లేదు. మళ్ళీ 2-3 సార్లు అడిగాము, లాస్ట్ మంత్ రెస్పాన్స్ లేదు. 1 month బ్యాకే మేము వాళ్ళకి నోటీస్ ఇచ్చాము. ఇది కనుక రెస్పాన్స్ లేదంటే ఆగస్టు 9వ తారీఖు నుంచి స్ట్రైక్కి దిగుతామని. అయినా వాళ్ళ దగ్గర రెస్పాన్స్ లేకపోయేసరికి స్టేట్ వైడ్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో అందరు సీనియర్ రెసిడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంటర్న్స్ అండ్ సూపర్ స్పెషాలిటీ పీస్ అందరూ స్ట్రైక్కి దిగాల్సి వచ్చింది. ఫేజెస్ వారీగా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వారీగా ఫస్ట్ ఓపీస్ బ్యాన్ చేసాము. తర్వాత చిన్నగా ఐసీయూస్, క్యాజువాలిటీస్, ఇప్పుడు ఎమర్జెన్సీస్, ఆల్ ఎమర్జెన్సీస్ అన్ని డ్యూటీస్ అన్ని బ్యాన్ చేసాం. ఇది పరిస్థితి. ఇప్పటికి కూడా ఇంకా గవర్నమెంట్ దిగి రాకపోతే ఇంకా నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ చేయాల్సి వస్తుంది. దీంతో పాటు ఇంకా రిటైర్మెంట్ ఏజ్ అనేది 62. రిటైర్మెంట్ ఏజ్ 65 అయితే అసలు మీకేంటి, అంటే మీకు ఇబ్బంది ఏంటి అసలు? ఇప్పటికే గవర్నమెంట్ పోస్ట్ డాక్టర్స్ అనేది కష్టం అయిపోతుంది. చాలా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ పెరిగాయి. చదువుకోవడానికి ఆపర్చునిటీస్ పెంచిన వాళ్ళు జాబ్స్ కూడా ఆపర్చునిటీస్ పెంచాలి. అంతేగాని చదువుకు పెంచుతాము, జాబ్స్ తగ్గించేస్తామంటే అవ్వదు కదండి. జాబ్స్ కూడా ఆపర్చునిటీస్ పెంచాలి. అలాంటప్పుడు రిటైర్మెంట్ ఏజ్ అలా ఉంచేసి ఆపేయాలి. కానీ ఇంకా దాన్ని కూడా పెంచేసి కొత్తగా వచ్చే జూనియర్ డాక్టర్స్ కి జాబ్స్ లేకుండా చేస్తే ఎలా? అదొకటి. ఇంకోటి, నాన్ మెడికల్ అంటే ఎంఎస్సి పిహెచ్డి చేసిన వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్స్ నాన్ క్లినికల్లో టీచింగ్ స్టాఫ్ కింద అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఇవన్నీ ఇచ్చినా కానీ ఎంబీబీఎస్ చేసి ఎండి చేసిన వాళ్ళకి ఆ పోస్టులు ఉండవు. దానివల్ల కూడా జాబ్ పోస్టులన్నీ మాకు తగ్గిపోతాయి, ఆపర్చునిటీస్. ఇవన్నీ ప్రధాన కారణాలుగా మేమైతే స్ట్రైక్ దిగాల్సి వచ్చింది. ఈ 3 ప్రధాన కారణాలుగా. చెప్పండి, మీ పేరండి? నా పేరు లావణ్య అండి. నేను ఇక్కడ సీనియర్ రెసిడెంట్ గా పనిచేస్తున్నాను విజయనగరం జీజీహెచ్ లో. ఇక్కడ నుంచి బాడంగి డెప్యుటేషన్ లో వేశారు మమ్మల్ని. గత నెల రోజుల నుంచి మేము బాడంగిలోనే పనిచేస్తున్నాము. అక్కడ పెట్రోల్ సిహెచ్సిలో చేస్తున్నాము. కానీ ఇక్కడ ఎస్ఆర్ స్ట్రైక్ దిగినందుకు ఇక్కడికి మమ్మల్ని డెప్యూట్ చేశారు. మేము కూడా ఎస్ఆర్లే అయినప్పటికీ మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడ డెప్యూట్ చేశారు. కానీ ఇక్కడ కూడా మేము స్ట్రైక్ లోనే పాల్గొంటున్నాం. ఓకే, మీ డిమాండ్స్ ఏంటి ప్రధానంగా అసలు? మాదైతే మొదటి డిమాండ్ రిటైర్మెంట్ ఏజ్ అండి. ఏదైతే 63 నుంచి 65కు పెంచుతున్నారో అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 65 వరకు రిటైర్మెంట్ ఏజ్ పెంచితే ఆల్రెడీ ప్రమోషన్స్ అసిస్టెంట్ నుంచి అసోసియేట్ కానీ, అసోసియేట్ నుంచి హెచ్ఓడీలకు కానీ ప్రమోట్ అయ్యే వాళ్ళు చాలా మంది అక్కడే ఆగిపోతున్నారండి. 63కే మీరు రిటైర్మెంట్ చేస్తే గనక కొంచెం వాళ్ళకి ప్రమోషన్స్ ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా కొత్తగా గవర్నమెంట్ సర్వీస్లో ఎంటర్ అయ్యే వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. జాబ్స్ ఇప్పుడు మనకి ఎంబీబీఎస్ చదివేసాము అంటే కాదు కదండి, ఉద్యోగం కావాలి. మనకి గవర్నమెంట్ సర్వీస్ లో ఉద్యోగం కావాలంటే ముందు వేకెంట్ పోస్ట్స్ ఉండాలి. దానికి రిటైర్మెంట్ మీరు 65 వరకు పెంచితే 2 సంవత్సరాలు అంటే చాలా మంది అక్కడికి రిటైర్ అవ్వకుండా ఆగిపోతారు. ఆ ఎన్నో పోస్టులు నిలిచిపోతాయి. సో కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఉండవు. ఇప్పుడు మనందరికీ తెలిసిందే ఎంత నిరుద్యోగం పెరుగుతుంది అన్నది. సో అదొక డిమాండ్ అండి మాది. ఇంకొకటి హైక్ అండి, స్టైపెండ్ హైక్. గవర్నమెంట్ జియో ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకి 15% హైక్ అనేది రావాలి. మనకి చివరిసారి 2024లో వచ్చిందండి హైక్. పీజీస్ కనగా, ఎస్ఆర్స్ కనగా, ఇంటర్న్స్ కనగా, సూపర్ స్పెషాలిటీ పీజీస్ కనగా అందరికి హైక్ వచ్చింది. ఈ సంవత్సరం జనవరి నుంచి మనకి హైక్ రావాల్సింది. ఇప్పటికి 7 నెలలు పూర్తి 8వ నెలలో ఉన్నాం మనం ఈ సంవత్సరం. ఇప్పటి వరకు మాకు హైక్ రాలేదు. ఇది వరకు ఈ సంవత్సరం మొదటి నుంచి మేము గవర్నమెంట్ కి చెప్తూనే ఉన్నామండి, మీరిచ్చిన జియో ప్రకారమే మాకు 15% హైక్ కావాలి ప్రతి 2 సంవత్సరాలకి. అంటే మన నిత్యావసరాల ధరలు పెరుగుతున్న కొద్దీ మనకి స్టైపెండ్ కూడా పెరగాలండి. ఎందుకంటే మనం ఏదైనా ఎఫర్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి? తెల్లవారి నుంచి రాత్రి వరకు మేము చేస్తున్న వర్క్ కోసమే మేము అడుగుతున్న హైక్ ఇది. ఇదేమి మేము ఎక్స్ట్రాగా ఏం అడగట్లేదు. ఆల్రెడీ గవర్నమెంట్ జీవోలో ఉన్నదే మేము కోరుకుంటున్నాము. ఈ హాస్పిటల్ ఇది కొత్త హాస్పిటల్ కాబట్టి స్టాఫ్ తక్కువ ఉండడం వల్ల కాబట్టి మేము 2 రోజులు వెయిట్ చేసాము ఎమర్జెన్సీస్ ఆపకుండా. చూద్దాం, ప్రజలకి నష్టం జరగకూడదు అన్నదే మా మోటో కూడా అండి. కానీ ఎంతగాని మా వాయిస్ కూడా వినపడాలి కదా. మేము చేస్తున్న కొద్దీ
గవర్నమెంట్ మా నుంచి పని చేయించుకోవడానికే చూస్తుంది తప్పితే వీళ్ళకి ఒక ఆన్సర్ ఇద్దాము, వీళ్ళ ఎజెండా ఏంటో కనుక్కుందాం అన్న ఇది పాజిటివ్ రెస్పాన్స్ అయితే రావట్లేదండి. అందుకు ఈ రోజే మేము ఎమర్జెన్సీస్ బాయ్కాట్ చేయడం జరిగింది. విజయనగరంలో అయితే మొత్తం పీజీస్ ఎస్ఆర్స్ అందరం బాయ్కాట్ చేసామండి. గవర్నమెంట్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కోరుకుంటున్నాము. కొంచెం మా డిమాండ్స్ ఆలకించమని కోరుకుంటున్నాం. హైక్ పెరగాలి, రిటైర్మెంట్ ఏజ్ తగ్గించాలన్నది మా మెయిన్ ఎజెండా. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అయితే జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా సమ్మె నిర్వహిస్తున్నారు. వాళ్ళ అయితే ప్రధానంగా అయితే వాళ్ళ యొక్క స్టైఫెండ్ 15% పెంచాలని 2009లోనే గవర్నమెంటే జీవో ఇచ్చింది. ఆ జీవోని ఫాలో అవ్వట్లేదు. మరి వాళ్ళకి మేమేం చేయాలి? మా కష్టాన్ని అయితే వాళ్ళు దోచుకుంటున్నారు, మాకు తగినటువంటి ప్రతిఫలం ఇవ్వట్లేదు, శ్రమ దోపిడీ అవుతుందని అయితే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రధానంగా అయితే విద్య వైద్యం అనేది ఎప్పుడు అయినా కానీ ఇంపార్టెన్సే ఇవ్వాలి గవర్నమెంట్. కానీ ఈ విధంగా జూనియర్ డాక్టర్స్ ఏదైతే 65 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ పెంచడం వల్ల కూడా మాకు ఒక ఉపాధి అవకాశాలు అయితే కొత్తగా వచ్చే డాక్టర్స్ కి తగ్గిపోతున్నాయని చెప్పేసి, అంటే ఈ విధంగానే ఉంటే ఇప్పుడు ఎమర్జెన్సీ కూడా ఆపాము, ఈ సమ్మె అయితే అంటే కొనసాగిస్తామని అయితే గట్టిగా చెప్తున్నారు. విబిసి ఆన్ టీవీ, విజయలక్ష్మి, విజయనగరం నుంచి.